ఇక నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు అధికారికంగా పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించనుంది. వర్చువల్గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న రీజనల్ స్పేస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అవును, తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. దశాబ్దాల రైతన్నల పోరాటం సఫలీకృతమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసింది. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు పల్లె గంగారెడ్డి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు సంక్రాంతి వేళ అభయహస్తం అందించారు ప్రధాని మోదీ. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. మోదీ గిఫ్ట్పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేస్తుంది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ చెప్పినట్టుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు మాట అంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటున్నారు కమలనాథులు. రాజకీయం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటున్నారు. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తోంది మోదీ సర్కార్. తెలుగు ప్రజల నేస్తంగా ఉన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం మెరుపుల ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి అభినందనలు తెలిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.